హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు సింధురెడ్డి విలేజ్ ఫ్యామిలీ. అందరూ ఎలా ఉన్నారు? నేనైతే చాలా బాగున్నాను. మీరందరూ కూడా బాగుండాలని కోరుకుంటూ ఈరోజు వీడియో అయితే స్టార్ట్ చేస్తున్నానండి. ఈరోజు వీడియో వచ్చేసరికి నేనైతే ఇలాగా 3D రోజ్ తోటి కడా బ్యాంగిల్ ఒకటి ఆర్డర్ వచ్చిందనమాట. సో ఈ ఆర్డర్ ఇది మీకు కూడా చేసి చూపిద్దాం ఎలా చేసుకోవాలి అనేసి ఈ వీడియో అయితే చేస్తున్నాను. ఫస్ట్ అయితే నేను ఇలాగ కర్వ్ బ్యాంగిల్కి గోల్డ్ థ్రెడ్ అనేది ర్యాప్ చేసి పైన 1.5 MDF బేస్ని స్టిక్ చేసుకున్నానండి. ఎందుకు ముందే స్టిక్ చేశానంటే కొంచెం వీడియో చేసే టైంకి ఆరుతుంది కదా అన్నట్టు నేను ముందైతే స్టిక్ చేసుకున్నాను అనమాట. ఇది వచ్చేసి 1.5 ఇంచ్ అండి. సో నెక్స్ట్ వచ్చేసి కుందన్స్ ఏం తీసుకున్నానో చూపిస్తాను రండి. సో ఫస్ట్ కుందన్స్ వచ్చేసి ఇలాగా సి షేప్ తీసుకున్నాను అనమాట. ఇదిగోండి ఇలాగా మీకు ఐడియా ఉండిద్ది ఇలాగా సి షేప్ కుందన్స్. సో ఇవి తీసుకున్నాను. నెక్స్ట్ వచ్చేసరికి ఇవి 8K ఐ షేప్ తీసుకున్నానండి. నెక్స్ట్ వచ్చేసి పర్పుల్ కలర్ అనమాట. నెక్స్ట్ వచ్చేసి 6K ఐ షేప్ గ్లాస్ తీసుకున్నాను. మీ దగ్గర ఉంటే మ్యాట్ తీసుకోండి, లేకపోతే గ్లాస్ అయినా నో ప్రాబ్లం. సో నా దగ్గర మ్యాట్ పర్పుల్ లేదనమాట. సో అందుకే గ్లాస్ పర్పుల్ అయితే తీసుకున్నాను. నెక్స్ట్ వచ్చేసి సెరామిక్ డ్రాప్స్ అయితే తీసుకున్నానండి. సో చూస్తున్నారు కదా, సెరామిక్ డ్రాప్స్ తీసుకున్నాను. నెక్స్ట్ వచ్చేసి ఇవి డ్రాప్స్ అండి. డ్రాప్స్ వచ్చేసి మ్యాట్ 4K తీసుకున్నానండి. సో ఇవి తీసుకున్నాను అనమాట. అండ్ జర్కన్స్ తీసుకున్నాను పింక్ కలర్. సో ఈ బ్యాంగిల్ని మేక్ చేయడం కోసం నేనైతే ఇంతవరకు మెటీరియల్ అయితే తీసుకున్నానండి. అండ్ గమ్స్ వచ్చేసి మీకు B7000 అండ్ ఫ్యాబ్రిక్ గ్లూ అయితే తీసుకున్నాను అనమాట. సో నేనైతే ఆల్రెడీ చెప్పాను కదా ఈ బేస్ని స్టిక్ చేశానని. ఈ బేస్ వచ్చేసి B7000 గ్లూతోనే స్టిక్ చేశాను అనమాట. ఇప్పుడు వచ్చేసి మనం ఫస్ట్ అయితే మేకింగ్ అయితే చేసుకుందామండి. సో మనం దీని మీద డిజైన్ చేయడం కన్నా ముందుగా ఫస్ట్ అయితే దీని కింద ఇలాగ గ్లూ అయితే అప్లై చేసుకోండి. మనకి కరువు కదా, ఫ్లాట్ అయితే కరెక్ట్గా కూర్చొనేదండి. సో కరువు బ్యాంగిల్ యూజ్ చేస్తున్నాం కాబట్టి సో ఇక్కడైతే 4 సైడ్స్ కూడా ఇలా గమ్ అయితే అప్లై చేసుకోండి. ఫ్యాబ్రిక్ గ్లూ అప్లై చేసిన తర్వాత ఈ సి షేప్ కుందన్స్ ఉన్నాయి కదా, సో వీటిని అయితే పెట్టుకోండి. సో మీకు ఆల్రెడీ కనిపిస్తుంది కదా. సో అట్లాగా లోపలికైతే వెళ్ళనియండి, బయటకు కాకుండా లోపలికైతే పెట్టుకోండి. ఎందుకంటే కింద బేస్ గట్టిగా ఉండడానికి నేనైతే పెట్టాను అనమాట. సో ఇప్పుడు వచ్చేసి నేను కింద థ్రెడ్కి మామూలుగా ఫ్యాబ్రిక్ గ్లూ పెట్టాను కదా. ఇప్పుడు కుందన్కి MDFకి బేస్లో మధ్యలో మనం B7000 గ్లూ అయితే పెడుతున్నాం అనమాట. సో చూడండి ఎట్లా పెడుతున్నాను. ఎందుకు పెడుతున్నానంటే మనకి కుందన అండ్ ఈ పైన MDF బేస్ కరుచుకుంటుంది అనమాట, బాగా స్టిక్ అయిపోతుంది. సో అందుకనేసి B7000 గ్లూ అయితే యూజ్ చేస్తున్నాను. సో పెట్టిన తర్వాత ఒక్కసారి దీన్ని ఇలా ప్రెస్ చేయండి లైట్గా. సో ఇటువైపు కూడా అండి మనం ఇలాగా కుందన్ మీద పెట్టగానే కొంచెం గమ్మైతే కిందకి వెళ్తుందండి, ఎందుకంటే గ్యాప్ ఉంటుంది కాబట్టి. సో ఆ గ్యాప్ని మనం MDF బేస్ అండ్ కింద కుందన్ స్టిక్ అయిపోతుంది అనమాట మనం ఇలా పెట్టుకోవడం వల్ల. సో నేను చెప్పేది ఏంటి అంటే కర్వ్ బ్యాంగిల్కి ఇలా చేసుకోండి. ఫ్లాట్కి అయితే నార్మల్గా పైన పెడితే అది ఫ్లాట్గా ఉంటుంది కాబట్టి స్టిక్ అయిపోయింది, నో ప్రాబ్లం. సో కర్వ్ యూజ్ చేసినప్పుడు మటుకు ఇట్లా వేసుకోండి. బట్ ఫ్లాట్ మీద కన్నా కూడా కర్వ్ మీద డిజైన్ చాలా బాగుండిద్ది అనమాట. సో నేను అందుకే కర్వ్ బ్యాంగిల్ అయితే యూజ్ చేస్తున్నాను. సో నెక్స్ట్ వచ్చేసి దీని మీద MDF బేస్ మీద అయితే నేను డిజైన్ చేస్తున్నానండి. సో దానికోసం ఫస్ట్ అయితే ఇలాగా సేమ్ మనం రబ్బర్ బ్యాండ్స్కి డిజైన్స్ ఎలా వేసుకుంటామో అలా వేసుకోవడమేనండి. ఫస్ట్ వచ్చేసి ఇలాగా B7000 గ్లూని అయితే యూజ్ చేస్తున్నాను. సో 8K ఐ షేప్ మ్యాట్ అనమాట. మ్యాట్లో పర్పుల్ తీసుకున్నానండి, పర్పుల్ కలర్ అయితే తీసుకున్నాను. సో నేను ఇక్కడ చూపిస్తున్నట్టు కుందన్ తర్వాత కుందన్ని ఒక రౌండ్ షేప్లో మనకి MDF బేస్ ఏ షేప్ అయితే మనం యూజ్ చేసామో అదే షేప్లో పెట్టేసుకుంటూ రావాలన్నమాట.
సో చూసారు కదండి, ఒక రౌండ్ అయితే ఫినిష్ చేసేసాను. సేమ్ ఇంకో రౌండ్ కూడా మళ్ళీ B7000 గ్లూ అప్లై చేసి సేమ్ 8K సైజు సేమ్ కలర్ని అయితే మనం స్టిక్ చేసుకోవాలన్నమాట. అది కూడా నేను స్టిక్ చేసి ఇప్పుడు ఎలా స్టిక్ చేసామో అలాగేనండి, అది కూడా నేను మీకు స్టిక్ చేసి చూపిస్తాను. నెక్స్ట్ వచ్చేసి మళ్ళీ థర్డ్ లేయర్ ఇలాగా B7000 అయితే మళ్ళీ పెట్టుకోండి. ఇది కుందన్ మీద కుందన్ పెడుతున్నాం కాబట్టి సో గమ్ అనేది కొంచెం ఎక్కువే పెట్టుకోండి. అదిగాక మనకి MDF బేస్ లోపలే ఉంటుంది కాబట్టి గమ్ అనేది కొంచెం ఎక్కువే అప్లై చేసుకోండి, గట్టిగా స్టిక్ అవుతుంది అనమాట బాగా. సో నెక్స్ట్ వచ్చేసి నేను ఇక్కడ గ్లాసీ 6K ఐ షేప్ పర్పుల్ని అయితే పెడుతున్నాను అనమాట. సో మీ ఇష్టం అండి కలర్ కాంబినేషన్స్ అనేవి. సో నేను యూజ్ చేసేది నేను చెప్తున్నాను. మనం గమ్ ఎక్కడైతే అప్లై చేసామో సేమ్ అండి, ఇప్పుడు నేను చెప్పాను కదా గ్లాస్ పెట్టుకోండి అని, సేమ్ ఇలాగే మనం ఎలా అయితే రౌండ్ పెట్టామో అలాగే ఈ 6K ఐ షేప్ 2 లైన్స్ పెట్టుకోవాలన్నమాట. అది కూడా నేను పెట్టేసి మీకు చూపిస్తాను. సో ఆల్రెడీ చూసారు కదండి, మనకి మధ్యలో అయితే కొంచెం గ్యాప్ వచ్చింది. ఆల్రెడీ మనం ముందే B7000 గ్లూ పెట్టాం కాబట్టి ఇప్పుడు వచ్చేసి ఇక్కడ ఈ పింక్ కలర్ జర్కన్స్ని అయితే నేను స్టిక్ చేసేసుకుంటున్నానండి ఫ్లవర్ మిడిల్లో. సో ఇక్కడ మీ ఇష్టం అండి, క్లిప్ స్టోన్స్ కానీ లేకపోతే నార్మల్ కుందన్స్ కానీ ఏదైనా కూడా ఇక్కడ ఈ గ్యాప్లో పెట్టుకోవచ్చు అనమాట. సో నేనైతే ఇలా జర్కన్స్ని అయితే పెట్టుకుంటున్నాను. సో చూసారు కదండి, ఇట్లాగా జర్కన్ స్టోన్ అయితే పెట్టేశాను. నెక్స్ట్ వచ్చేసి ఇవన్నీ క్లియర్గా ఉండేటట్టు పెట్టుకోండి పెట్టినవి. సో నెక్స్ట్ వచ్చేసి సైడ్ బ్యాంగిల్ మనం ఇక్కడ ఫ్లవర్స్ వేసుకోవాలన్నమాట. సో అవి ఎలా వేసుకోవాలో నేను చూపిస్తాను. సో చూసారు కదండి, నేను మీకు చూపించడం కోసం ఆల్రెడీ ఒక ఫ్లవర్ వేసాను. దీన్ని ఎలా వేసుకోవాలో నేను మీకు చూపిస్తాను. సో ఫస్ట్ అయితే ఇట్లాగా ఫ్యాబ్రిక్ గ్లూ అయితే అప్లై చేసుకోండి. ఇలా అప్లై చేసుకున్న తర్వాత కరెక్ట్గా మిడిల్లో అప్లై చేసుకోండి ఫ్యాబ్రిక్ గ్లూ అనేది. ఈ కుందన్స్ ఉన్నాయి కదా, సో వీటిని ఇట్లా పెట్టుకోండి, సి షేప్ కుందన్స్ని ఒక సర్కిల్ ఫామ్ అయ్యేటట్టు పెట్టుకోండి. సో చూసారు కదండి, ఇట్లాగా సర్కిల్ ఫామ్ అయ్యేటట్టు పెట్టుకోండి. ఇలా పెట్టుకున్న తర్వాత కరెక్ట్గా మిడిల్లో పెట్టుకోండి, ఎందుకంటే మనం సైడ్స్లో మళ్ళీ డ్రాప్స్ పెడతాం కాబట్టి 2 సైడ్స్ ఈక్వల్గా ఉండాలన్నమాట. ఎక్కడా కూడా గ్యాప్ తక్కువ ఎక్కువ రానికుండా పెట్టుకోండి. ఇలా పెట్టుకున్న తర్వాత మిడిల్లో మళ్ళీ నేను ఫ్యాబ్రిక్ గ్లూనే పెడుతున్నాను. మీకు ఇష్టమైతే మామూలుగా B7000 గ్లూ కూడా పెట్టుకోవచ్చు అనమాట. సో ఈ డ్రాప్స్ ఉన్నాయి కదండి, సో ఈ డ్రాప్స్ తీసుకోండి. ఈ డ్రాప్స్ తీసుకొని ఇట్లా మనకి ఇలా 3D ఫ్లవర్ వచ్చినట్టు నించున్నట్టు చూపించాలి కదా. సో ఇట్లాగా ఈ డ్రాప్స్ని అయితే నిలబెట్టండి. టోటల్ నేను వచ్చేసి 5 పెటల్స్ వచ్చేటట్టు పెడుతున్నాను. మీ ఇష్టం అండి, 4 వచ్చేటట్టయినా పెట్టుకోవచ్చు అనమాట. నెక్స్ట్ వచ్చేసి మిడిల్లో జర్కన్ అనేది పెట్టుకోవాలండి. సో జర్కన్ పెట్టుకున్న తర్వాత మనం ఫ్లవర్ అనేది అడ్జస్ట్ చేసుకోవాలి, కరెక్ట్గా ఫ్లవర్ షేప్ వచ్చేటట్టు. సో పైది చూసారు కదా ఆల్రెడీ ఎలా షేప్ వచ్చిందో, సో అలా షేప్ వచ్చేటట్టు అడ్జస్ట్ చేసుకోండి. ఇలా పెట్టిన తర్వాత కొంచెం సేపు వదిలేసేయండి దీన్ని.
కొంచెం గమ్ము గట్టి పడుతున్నప్పుడు మనం షేప్ ఫ్లవర్ కరెక్ట్గా అనుకుంటుంటే కరెక్ట్గా వచ్చింది అనమాట. ఈ లోపు సైడ్స్ని వేసి చూపిస్తాను మీకు. సో ఇట్లాగా గమ్నైతే అప్లై చేసుకోండి సైడ్స్న. సో మనం ఇది ఇలా ముందే పెట్టుకోవడం వల్ల ఏంటి అంటే ఇన్కేస్ మనకి ఎక్కడైనా కొంచెం ఇటువైపు ఎక్కువ ఇటువైపు తక్కువ వచ్చినప్పుడు కొంచెం జరిపేసుకోవచ్చు అనమాట. గమ్ము డ్రై అవ్వకుండా జరుపుకుంటే మనకి జరుగుతుంది కదా ఫ్లవర్. సో అందుకనేసి నేను ముందే పెట్టేస్తున్నానండి. సో ఇట్లా పెట్టుకోవడమేనమాట. సో చూసారు కదండి నేను ఫ్లవర్ అనేది ఎలా వేసాను, ఎలా అడ్జస్ట్ చేసుకున్నాను అనేసి. సో సేమ్ అండి ఇదే డిజైన్ని మనకి బ్యాంగిల్ ఇటు సైడ్ వరకు కూడా కంప్లీట్ చేసేసుకోవాలన్నమాట చుట్టూ కూడా. సో నేనైతే నేను చెప్పేది ఏంటి అంటే మిడిల్లోనే ఫ్లవర్ వేసుకోండి, తర్వాత సైడ్ కూడా రెండు కలిపేసి ఒక్కసారి డిజైన్ చేసుకుంటూ వచ్చేసేయండి. అప్పుడు ఏంటి అంటే మనకి కరెక్ట్ గ్యాప్ అనేది ఈక్వల్ గ్యాప్ అనేది వచ్చింది అనమాట. సో సైడ్ మొత్తం మనం ఇలా మిడిల్లో పెట్టేసుకోవడమో లేకపోతే సైడ్స్ పెట్టేయడమో చేస్తే ఒక్కొక్క సైడ్స్ పెరగచ్చు తగ్గచ్చు. సో అందుకనేసి రెండు ఒకసారి చేసుకుంటూ రండి. ఇది ఒకటి గుర్తుపెట్టుకోండి. సో ఎడ్జ్ వరకు చేసేసుకోవాలి. ఇట్లాగే నేనైతే మొత్తం బ్యాంగిల్ అంతా కంప్లీట్ చేసేసి టోటల్ లుక్ ఎలా ఉందనేది మీకు చూపిస్తాను. సో చూసారు కదండి నేనైతే బ్యాంగిల్ అంతా కూడా ఇలా ఫినిష్ చేసేసాను. సో ఇటు సైడ్ నేను జర్కన్స్ కూడా పెట్టేశానండి. ఎక్కడ పెట్టాను అంటే ఇక్కడ మనకి ఫ్లవర్ గ్యాప్ వచ్చింది కదా మధ్యలో. సో ఈ ప్లేస్ని మీరు ఇలా అయినా వదిలేసుకోవచ్చు, నో ప్రాబ్లం. లేదు మాకు ఇంకా హెవీగా కావాలి, లుక్ వైజ్ బాగుండాలి అనుకున్న వాళ్ళు ఇలాగ జర్కన్స్ని పెట్టుకుంటే ఇంకా బాగుంటుంది అనమాట. సో నేనైతే ఇటు సైడ్ కూడా ఆల్రెడీ ఇటు పెట్టాను కదా. సో నేను ఎలా జర్కన్స్ పెట్టాను అనేది కూడా మీకు చూపిస్తాను. సో నేను ఇక్కడ ఫ్యాబ్రిక్ గ్లూనే వాడుతున్నానండి. సో ఇలాగ ఫ్యాబ్రిక్ గ్లూ వచ్చేసి 2 సైడ్స్ పెట్టుకోవాలన్నమాట. ఇటు సైడ్ అండ్ ఇటు సైడ్ మనకి ఎక్కడైతే ఫ్లవర్కి మిడిల్లో గ్యాప్ వచ్చిందో సో ఆ గ్యాప్లో అయితే పెట్టుకోవాలండి. సో పెట్టుకున్న తర్వాత నేనైతే పింక్ కలర్ జర్కన్స్ని పెట్టుకుంటున్నాను. సో ఇదంతా కూడా మీ ఇష్టం అన్నమాట. ఏ కలర్ జర్కన్స్నైనా మీరు యూజ్ చేసుకోవచ్చు మీ కలర్ కాంబినేషన్ బట్టి. సో నేను మొత్తం కూడా ఇట్లా పెట్టేసి చూపిస్తాను జర్కన్స్ ఎక్కడెక్కడ పెట్టాను అనేది మీకు అర్థమైంది కదా. సో జర్కన్స్ని పెట్టేసి టోటల్ లుక్ కూడా చూపించేస్తాను మీకు. సో చూసారండి బ్యాంగిల్ అంతా కూడా ఎలా ఫినిష్ చేసేసుకున్నాము. సో చాలా అంటే చాలా బాగుందన్నమాట. చూడండి ఒకసారి టోటల్ లుక్ కూడా చూపించేస్తున్నాను మీకు. నిజంగా చాలా అంటే చాలా బాగుందండి. సో మనం ఈ డిజైన్ వచ్చేసి 1 కట్ బ్యాంగిల్ మీద MDF బేస్ని యూజ్ చేసి చేసాం కదండి. ఇలాగా ఫ్లవర్ షేప్ వచ్చేటట్టు చేసాం కదా. సో చాలా అంటే చాలా నీట్గా బాగుంది అనమాట. సో ఈ రోజు ఈ మేకింగ్ వీడియో చేయడానికి కారణం ఏంటి అంటే క్లాసెస్ పెట్టిన దగ్గర నుంచి అసలు న్యూ మోడల్ మేకింగ్ వీడియోస్ ఏం పెట్టట్లేదు అక్క, పెట్టండి అని చాలా మంది అడిగారండి. సో వాళ్ళందరి కోసం ఈ రోజు అయితే ఈ మేకింగ్ వీడియో అయితే చేసి పెట్టాను అనమాట. సో ఈ డిజైన్ మీకు ఎలా అనిపించింది అనేది ఖచ్చితంగా కామెంట్ అయితే చేయండి. అలాగే ఈ వీడియో ఎలా అనిపించింది అనేది కూడా ఖచ్చితంగా కామెంట్ చేయండి. ఈ రోజుకి ఈ వీడియో అయితే ఇంతేనండి. మా వీడియోస్ ఇంకా మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్.